డైరెక్టర్ త్రికోటి మీకు శతకోటి. ప్రభాస్ సినిమా పేరు పిల్ల. ఎక్కడ ఉన్నారు భయ్య మన రణదేవ్ పిల్ల. ఏమన్నా సార్ ఏమన్నా యాక్ట్ చేశారండి నిజంగా. బుర్రపాడు పిచ్చెక్కిచ్చారు. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అది మ్యూజిక్ కాదు భయ్య, పంచిక్ సూపర్ సినిమా. ఒక రాజమౌళి గారి బ్లెస్సింగ్స్, ఒక పక్క ఎన్నెన్నో పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్. సినిమా మాత్రం మ్యాడ్ భయ్య నిజంగా చెప్పాలి. ఐటమ్ సాంగ్ ఉంది అది చెప్పు ముందు. ఐటమ్ సాంగ్ గురించి మనం చెప్పకూడదు. కొన్ని అందాలని మనం చూసి చూడాలి, థియేటర్లో మాత్రమే చూడాలి భయ్య. నిజంగా చూడాలి. మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, మంచి బీజిఎం. ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు అన్న. జనరల్ గా మనం అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్తాం. ఈ సినిమా చూసాక నీకు నిజంగా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నాను. నీ పెర్ఫార్మెన్స్ కి ఐ లవ్ యూ అనే. ఐ లవ్ యూ నిజంగానే. సినిమాలో యాక్షన్ కాదు భయ్య. ఐ ఆల్సో లవ్ యూ ఆల్. అండ్ ఇప్పుడు దాకా ఏంటంటే సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు రండి, మీ ఫ్యామిలీలు రండి. లవర్ లేకపోతే లవర్లతో రండి. సినిమా పిచ్చెక్కింది బాబు, మామూలుగా లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెత్త కొట్టిడే బాబా. మనకి జీవితంలో మనకు ముఖ్యమైనది ఏంటి? అమ్మాయి కాదు, అమ్మాయి వద్దు, అమ్మాయి ముద్దు. సినిమాలో నిజంగా మంచి సెంటిమెంట్ వర్కౌట్ చేశారు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ భయ్య మ్యాడ్. నిజంగా మ్యాడ్ అనమాట. ఒక్కొక్క సీన్ ఉంటే చూసాను, నాకు ఒక్కొక్క సీన్లోనే మెంటల్ అలా ఉంది భయ్య. సో సినిమా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ దాంతోపాటు దిస్ ఇస్ మై 200 మూవీ ఫిలిం రివ్యూ భయ్య. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి సినిమాను మనం చూడడం. అండ్ సో గైస్, నో మోర్ డిస్కషన్స్. దమ్ముంటే ఆపు, ఈ సినిమా తోపు. అండ్ August, I want you all to go and enjoy the cinema. డెఫినెట్లీ చెప్తాం కదా, మళ్ళీ వస్తా. సినిమా చాలా బాగుంది. ఎవరికైనా సినిమా చూడాలని పెడితే నా ఇన్స్టా ఐడి పవన్ ఎస్ఎస్పీ మీకు తెలుసు కదా, మెసేజ్ చేయండి, టికెట్ పట్టుకెళ్ళండి. సూపర్. అండ్ ఐ లవ్ యూ. Thank you so much. And you are also so sweet and cute. And thank you భయ్యా. One second. Anna loves her, but I love you, brother. బ్రో సినిమా చాలా 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 తోపు తురుము ఇవన్నీ కాదు కానీ సినిమా చాలా బాగుంది. సూపర్ మూవీ అయితే చాలా బాగుంది. నిజంగా ఒకటైతే చెప్తా, అన్నని మగధీర సినిమాలో చూసినాం. నిజంగా మగధీరలో విలన్ కంటే హీరోగా మామూలుగా లేడు భయ్యా, వేరే లెవెల్. అసలు సినిమా చాలా బాగుంది. దానికంటే ఒకటి చెప్పాలి, జీవించేసిన ఉన్న క్యారెక్టర్ అయితే నిజంగా హీరో కంటే అసలు మామూలుగా లేదు. హీరో కట్అవుటే బాగుందన్న, విలన్గా మాత్రం చేయకన్నా చాలా బాగుంది. సినిమా మాత్రం ఒక మంచి మెసేజ్ ఉంది. స్టార్టింగ్ నిజంగా లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే ఫైట్లు మాత్రం మామూలుగా లేవు. నిజంగా ఈ ఫైట్లు చూస్తే రాజమౌళి గారు గుర్తుకొచ్చారు. తర్వాతకి తెలిసింది డైరెక్టర్ ఎవరయ్యా ఏంటి ఆ కథ ఏంది కథ అనుకుంటే నిజంగా రాజమౌళి గారు శిష్యుడు అంట, కో డైరెక్టర్. అసలు మామూలుగా తీలే, వేరే లెవెల్. నాకు సినిమా చూసినంత సేపు కూడా రాజమౌళి గారు సినిమా తీసిరేమో అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ ఇంకో లెవెల్. క్లైమాక్స్ ఉంది భయ్య, మదర్ సెంటిమెంట్ అద్దరు కొట్టేసారు. క్లైమాక్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు నాకు తెలుస్తున్నా ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. నిజంగా ఈరోజు ప్రీమియర్ షో చూడడం వల్ల నిజంగా చెప్తున్నా ఏ సినిమా వనికిరాదు భయ్య, అసలు ఏ సినిమా వనికిరాదు. ఫ్రైడే ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అంటే ఆహా విక్రమార్క, అదే సినిమా అంటే అలా అనిపించింది భయ్య. నిజంగా మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నిజంగా విలన్ గా చూసినాం కదా, హీరోగా చూడండి భయ్య, ప్రతి ఒక్కరు నోట్ అంటారు. మామూలుగా ఉన్న సినిమా సూపర్ గా ఉంటుంది. వెంకట్ ఒకటే చెప్తున్నాను, రేపు చేసిన నరక ఈ సినిమా విక్రమార్క. సూపర్ సూపర్ సూపర్. ఏం సూపర్ సినిమా? సూపర్ సినిమా కాదు, హీరో సూపర్. అది చెప్పు పప్ప. యాక్చువల్లీ ఆల్వేస్ హీరో ఇస్ సూపర్. అది ఆల్వేస్ ఉంది. బంపర్ ఆఫర్. ఏం బంపర్ ఆఫర్? నా టికెట్లు ముందే బుక్ చేసుకోండి భయ్యా. ఇంకో ఒకటే చెప్తాను, ఈ సినిమా చూసే వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా పెళ్లి కానులకు కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి. పెళ్లిళ్ళకి దీనికి సంబంధం లేదు. మదర్ చనిపోయి రా పాపగా సినిమా గురించి సగం చెప్తావు సగం చెప్పావు. నిజంగా చెప్తున్నాం భయ్యా, సినిమా చాలా బాగుంది. నిజంగా అన్న ప్రతి ఒక్కరికి జెన్యూన్గా చెప్తున్నాం భయ్యా. బుక్ మై షోలో మంచి టికెట్లు బుక్ చేసుకోండి. మంచి ఫ్రైడే వచ్చి ఫ్యామిలీతో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు.
సూపర్ హిట్ మూవీని ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, ఇలాంటి హీరోలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. గైస్, యూత్ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, మై డియర్ యూత్ అందరికీ, అమ్మాయి వద్దు భయ్యా, నిజంగా అమ్మాయి ముద్దు భయ్యా, అమ్మాయి ముద్దు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. Once again, this cinema is dedicated to all the mothers. So tell this in Telugu to all the media. డెఫినెట్లీ భయ్యా, ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా అందరు అమ్మలకి అంకితం భయ్యా. ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఒక్క మదర్ సెంటిమెంట్ భయ్యా, ఎమోషనల్తో కొట్టిన సినిమా. సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం. తప్పకుండా భయ్యా సీరియస్ గా చూడండి. 30th, this is a complete dedication to all the mothers on this earth from the entire youth and Devgil Productions to all Ammai. సో సార్ ఏమన్నారంటే, మన స్టైల్లో చెప్తాం, ప్రతి ఒక్క సినిమా ఇది యూత్ కానీ ప్రతి ఒక్కరికి డెడికేషన్. సో 30వ తారీఖున రిలీజ్ అవబోతుంది. సో మనం అంతా ఈ సినిమా చూడాలి. బట్ లాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, దిస్ ఇస్ నాట్ ఏ మ్యూజిక్, దిస్ ఇస్ బంప్ చెక్. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్, సెకండ్ హాఫ్ ఇంకొక రేంజ్. యాక్చువల్లీ ఆల్ actions are super, sir. I would say that you are excellent actor, I would say, in terms of even amma scene lo kuda chala baga chesaru, and it was worth watching, I would say. Nice movie, lot of dance and action oriented movie. I think you did a superb job, sir. Thank you so much for bringing this cinema to Telugu industry. ఆహో విక్రమార్క, జై హో విక్రమార్క, జై హో విక్రమార్క అన్న. ఒక్కసారి తోడగొట్టానా చాలా చాలా బాగుంది. వాట్ పర్ఫార్మెన్స్ నిజంగా. మేరా భారత్ మానం ప్రౌడ్ బై ఇండియన్. నిజంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. చాలా చాలా బాగుంది. ఒక మదర్ సెంటిమెంట్ కానీ నిజంగా కేజీఎఫ్ తర్వాత సినిమా, కేజీఎఫ్ సినిమా రాదన్నారు కదా, ఇది కేజీఎఫ్ సినిమా. దట్ ఈస్ కాల్డ్ కేజీఎఫ్. నిజంగా మంచి దమ్ముల సినిమా కడున్నా. దెత్తడి పోచమ్మ కూడా సినిమా చాలా బాగుందన్న. బ్యారన్ కానీ ప్రతి ఒక్క సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే కూతారాంపో, చింతపండు రసం, బ్యారన్ మ్యూజిక్ అస్సాం, వర్షం పౌడర్ నిర్మా సినిమా చూపించి కర్మ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అహో విక్రమార్క పాన్ ఇండియా ఎగ్జైట్ మూవీ, యాక్షన్ మూవీ. అహో విక్రమార్క ఫస్ట్ fantastic direction, fantastic music, fantastic visual, fantastic background is Bhaiya upcoming and Rajmouli movie Magadera and solo one man movie Aho Vikramarka. Best performance. Welcome to Tollywood. Thank you, Baba. Your performance, good performance in Hollywood range. This movie is excellent, fantastic movie. సినిమాలు చూసినా కానీ ఇలాంటి సినిమా అయితే అసలు ఎప్పుడు చూడలేదన్న. ఎందుకంటే సినిమా అంత మంచిగా ఉందన్న. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఈ అన్న ఎప్పుడో చూసినా, చిన్నగా ఉన్నప్పుడు చూసినా నేను, ఇప్పుడు పెద్దగా హీరోగా వచ్చినా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే అన్న ఫైటింగ్ సీన్స్ అవని, డైరెక్షన్ అవని, యాక్షన్ అవని, డాన్స్ అవని, మాటలు అవని, పాటలు అవని, ఆ ఒక్కొక్క డైలాగ్ అయితే వేరే లెవెల్ అన్న. నాకు మదర్ సెంటిమెంట్ దగ్గర అయితే నిజంగా ఏడుపు వచ్చేసింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే మా మమ్మీ గుర్తొచ్చింది. అంత బాగున్నాయి సార్. మదర్ సెంటిమెంట్లో నంబర్ 1 సినిమా సార్ ఇదైతే. నిజంగా అంత బాగా నచ్చింది నాకైతే. వేరే లెవెల్ ఉన్నాయి రొమాంటిక్ సాంగ్ అన్న. ఐటమ్ సాంగ్ నీ అమ్మ మామూలుగా లేదు. కుర్రాల్లో మీకు హాట్ మసాలా సాంగ్ అయితే దొరికింది. వేరే లెవెల్ ఫైటింగ్ అన్న. సాంగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి నా సాంగ్స్. నేను ఒకటే చెప్తా, ఈ విక్రమార్క సినిమా గుర్తొచ్చినప్పుడు నాకైతే ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక త్రిపులర్ అలాంటి సినిమా చూసినంత గుర్తొచ్చింది అన్న నాకైతే. నిజంగా ఆ రేంజ్ లో ఉన్నాయి. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయిన ఆఖరికి అందరు అమ్మలు మొత్తం కలిసి మలిసి చూడాలన్న సినిమాని అయితే. అందరు చూడండి అన్న థియేటర్కి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఆహో విక్రమార్క సినిమా చూశాను. సినిమా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు సినిమా మిస్ కాకండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీతో చూడాల్సింది, మీ లవర్తో చూడొచ్చు, ఒక ఫ్యామిలీతో చూడవచ్చు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ అని చెప్తా. ఎందుకు బ్లాక్ బస్టర్ అంటే లాస్ట్లో సెంటిమెంట్ ఉంటుంది అన్న, అమ్మ సెంటిమెంటు. ఆ సినిమా చూస్తానని చెప్పి కంట్లో నీరు వస్తాయి నాకైతే. ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. మన ప్రభాకర్ గారు కానీ చాలామంది. ఇంట్లో హీరో చూసి మన దేవగిరి గారు. ఇంతకుముందు మగధీరలో చూసాం కదా, వీళ్ళు విలన్, ఆయన హీరో. దీంట్లో ఇంతకుముందు ఒకడు అంటున్నాడు అప్పుడే, అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను విలంగా చూసి ఇప్పుడు హీరో అయిపోయినావని. అట్లా ఉంది సినిమా అయితే. సినిమా అయితే చాలా బాగా నచ్చిందన్న. ఎందుకంటే ఒక మంచి సెంటిమెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక ఫ్యామిలీ సినిమాగా రిలీజ్ అయింది ఇది. అక్కడ నుంచి కూడా చాలా బాగా ఆదరణ వస్తుంది. మీరైతే చూడాలని కోరుకుంటున్నా. తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో 30వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఆగస్టు. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అన్న ఇప్పుడే చూశాను ఆహో విక్రమార్క సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ టైటిల్ ఏంది, హీరో ఎవరు అనుకుంటున్నారా? మగధీర సినిమాలో విలన్గా చేసిన రణదేవ్ బిళ్ళ దేవ్గిల్ గారు హీరోగా చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు దాకా విలన్గా చూసాం కానీ ఇప్పటి నుంచి హీరోగా చూస్తాం అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ త్రికోటి గారి స్టోరీ అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా త్రూ అవుట్ ఒక కేజీఎఫ్ చూస్తున్నంత ఫీలింగ్ వచ్చిందన్న. చాలా అంటే చాలా బాగుంది. ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ కానీ అంటే చాలా బాగుంది. సో మెయిన్గా చెప్పుకోవాలంటే హీరో గారు పెర్ఫార్మెన్స్ అనమాట. సో చాలా బాగా చేశారు. ఆ ఫైట్స్ వచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, ఛత్రపతి శివాజీ కత్తి తీసుకొని చేసే ఫైటు, అదైతే చాలా గూస్ బంప్స్ వస్తాయి. అలాగే లాస్ట్ 20 minutes అయితే వేరే లెవెల్ అన్న. అందరూ కలిసి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఈ వారంలో రిలీజ్ అయ్యేది ఇదే అనమాట, ఆహో విక్రమార్క. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చెప్పుకోవాలి, గూస్ బంప్స్ అన్న. అంత బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమాకి ప్రాణం పోసారనమాట. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. లవ్ సీన్స్ కానీ సాంగ్స్ డ్యాన్స్ కానీ ఆ టైటిల్ సాంగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఒక మాస్ ఆడియను క్లాస్ ఆడియను అందరూ కలిసి వచ్చి చూసే సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. సో దేవ్గిల్ గారికి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అహో విక్రమార్క మూవీ ఎక్సలెంట్, మనకు చూడాల్సిన మూవీ. ఎందుకంటే కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ, బాగా ఎంజాయ్ చేస్తాం మూవీని. దీంట్లో హీరో ఎవరు అనుకున్నారా? మన దేవ్గిల్ గారు. మన మగధీర సినిమాలో విలన్కి క్యారెక్టర్ చేసిన హీరో మనకి చాలా ఎలివేషన్ సీన్స్ ఫైట్ సీన్స్ కానీ మనకి యూత్కి తగ్గట్టుగా మనకి ఎమోషన్ సీన్స్ అంటే ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కానీ బీజిఎం ఆర్ఆర్ కానీ ఆ సౌండ్స్ కానీ మ్యూజిక్ కానీ డిఏ ఎడిటింగ్ సీక్వెన్స్ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి. త్రికోటి గారి డైరెక్షన్లో చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. ఆ సీక్వెన్స్ స్టోరీ టెల్లింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ మళ్ళీ ఎక్సలెంట్ అనిపించాయి. దాంట్లో మనకి దేవ్గిల్ గారు మనకి చాలా అంటే మన విలన్గా ఎక్కువ చూసాం కానీ హీరో క్యారెక్టర్గా ఫస్ట్ టైం చూడడం. దాంట్లో మన పానిన్ మూవీ మనకి రిలీజ్ చేశారు మూవీని. ఎక్సలెంట్. అందుకు కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. కంపల్సరీ మిస్ కాకండి మూవీని. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. బాగుంది. ఇప్పుడే మూవీ చూసిన, చాలా బాగుంది మూవీ. సో మనకు ఫస్ట్గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మన కేజీఎఫ్ సలార్ చూసినప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వస్తుందో అలా మ్యూజిక్ ఇచ్చారు. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. కామెడీ సెంటిమెంట్ ప్రతిదీ. సో ఒక సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో పెట్టి ఒక మంచి సినిమా అయితే మనకి ఇచ్చారు. తప్పకుండా అందరు థియేటర్కి వచ్చి చూడాల్సింది. సో మన రాజమౌళి గారి మూవీలో ఎలాంటి కెమెరా యాంగిల్స్ అవైతే చాలా దీంట్లో కనిపించినాయి, ఆ లెవెల్లో ఉన్నాయి. సో ఐటమ్ సాంగ్ ఉంటుంది. నిజంగా ఇది రాజమౌళి గారి సినిమాలో ఉన్నట్టే ఉంటుంది. అది ఆ విజువల్స్ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి. సో మనం మగధీరాలో అయితే విలన్గా ఎంత మన తెలుగు ఆడియన్స్కి ఎంత దగ్గర అయిందో అంతా మన ఆడియన్స్ కోసం ఎంత కష్టపడి తీసిన సినిమా ఇది. చాలా బాగుంది. ఎవరు మిస్ కాకండి. మనం పెట్టిన టికెట్కి అయితే వర్త్ వర్మ. ఇది ఎక్కడ డిసప్పాయింట్ కాదు. సో మనం థియేటర్కి వచ్చినప్పుడు మూవీ ఆనందంగా ఎంజాయ్ చేయగలగాలి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మన బిత్తిరి సత్య అన్న కామెడీ కూడా చాలా బాగుంది. కామెడీ, మదర్ సెంటిమెంట్, ప్రతి ఒక్కటి ఎలివేషన్, గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో. తప్పకుండా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అహో విక్రమార్క, ప్లీజ్ వాచ్ ద మూవీ. నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను అండ్ ఇంకో క్యారెక్టర్కి డబ్బింగ్ కూడా చెప్పాను. మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. అది విలన్గా చేశాడు కదా హీరో, ఎక్కువ విలనిజంగా. ఇప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు ఆయనతోటి చేసిన సో ఆ క్యారెక్టర్ కూడా కంప్లీట్గా హీరో అని కాకుండా మీకు నెగటివ్ నుంచి పాజిటివ్ అవుతుంది అనమాట. సో హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ ఆ క్యారెక్టర్ తను చాలా బాగా సూట్ అయ్యారు. మీరే వాచ్ చేసి అండ్ దెన్ యూ ఫీల్ ఇట్. చాలా బాగుంది మూవీ చాలా బాగుంది. సూపర్ బాగుంది చాలా బాగుంది. సూపర్ మూవీ సూపర్. మదర్ సెంటిమెంట్ సూపర్. చాలా బాగా చెప్పారు. సూపర్ యాక్టింగ్ బాగా చేశాడు. అంటే అస్సలు అనిపిస్తలేదు, హీరోని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మూవీ మాత్రం మస్తు ఉందన్న, నిజంగా చెప్తున్నా కదా. ఎప్పుడు చూడలే ఇలా, అసలు వేరే లెవెల్. ఒక విలన్ వచ్చి హీరో లెక్క చేసిందంటే హై లెవెల్లో ఉంది. సినిమా మాత్రం సూపర్ హిట్, అందరు చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. మస్త్ సినిమా అయితే మస్తు ఉందన్న. అసలు ఒక చిన్న మూవీ అనుకున్నా నేను వచ్చినప్పుడు, కాకపోతే ఒక పెద్ద మూవీస్లో ఎలా వెళ్తారో
ఆ ఫైటింగ్ లెవెల్ మాత్రం అసలు హైలైట్ ఉంది. సౌండ్స్ అసలు ఏం లేదన్న దాంట్లో, ఒక్క తప్పు కూడా లేదు. మూవీకి చూడండి, బుద్ధ వల్ల ఉంది మూవీ, మస్తు ఉంది. హీరో 100% హీరో మెటీరియల్ కాదు, ఇక హీరోనే అన్న కాన్సెప్ట్తో తీశాడన్న. ఒక ఇందాక విలన్ పాత్రలో చేసి రియల్ హీరోగా అనిపించుకున్నాడు ఈ సినిమా. దట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫిక్స్. సూపర్ సూపర్ సార్. బాగుంది 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 సూపర్ సినిమా, అదిరిపోయింది. సమ్మి సమ్మి సూపర్ 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 భయ్యా, సూపర్ బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ హిట్ అయితే బాగుంది. సూపర్. ఇప్పుడే ఆహో విక్రమార్క సినిమా చూసాను. అసలు సినిమా మామూలు లేదు, అసలు మైండ్ బ్లోయింగ్ అని. అసలు సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు బ్యాక్గ్రౌండ్ నుండి హీరో తీసేశారు. హీరో అయితే యాక్టింగ్ చింపి పడేసిండు. హీరో ఇన్ని రోజులు మనం విలంగా చూస్తాం, ఇప్పుడైతే హీరో అసలు చింపి పడేసిండు. యాక్టింగ్ మొత్తం గూస్ బంప్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ చూస్తే గూస్ బంప్. అసలు హీరో యాక్టింగ్ చింపి పడేసిండు. యాక్టింగ్ మాత్రం ఫైట్ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంటుంది, అసలు మైండ్ బ్లో అన్న. అసలు సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంది. అబ్బా పిక్చర్ అయిపోయిన కళ్ళ నుంచి నీరు వచ్చేసిన అన్న. నాకైతే సినిమా మాత్రం అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అందరు తప్పకుండా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఆహో విక్రమార్క ఈ సినిమా చూసినప్పుడు నాకు జెన్యూన్ చెప్తున్నా, జై హో విక్రమార్క అనే ఫీలింగ్ కలిగిందన్న. సో దేవ్గిల్ యాక్టెడ్ బై దేవ్గిల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే చాలా మంచి దమ్మున పర్ఫార్మెన్స్ కనిపించిందన్న. ఈ సినిమా చూసినప్పుడు నిజంగా నాకు దెత్తడి పోచం కూడా ఫీలింగ్ కలిగింది. నిజంగా ఒక గూస్ బంప్స్ వచ్చినాయి సినిమా చూసిన ప్రతి సెకండ్ కూడా గూస్ బంప్స్ వచ్చినాయట. ఆ బెత్రసత్తి పర్ఫార్మెన్స్ కానీ, ఆ కామెడీ కానీ, క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుంది భయ, నిజంగా ఊత కొత్త కొట్టించాలనిపించవచ్చు. అది కానీ మదర్ సెంటిమెంట్ నిజంగా కొన్ని సీన్స్ ఏంటంటే అరే ఇదేంటి కేజీఎఫ్ని దాడుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా కేజీఎఫ్ మించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, అసురాన్ ఒక విలన్ వాడారు భయ. నిజంగా ఆ ఫైట్స్ అనేది ఊత కొత్త అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈజీ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న సీనర్స్ అయితే అసలు చాలా మార్వెలస్ కనిపిస్తుంది. అరే మన అంచనాలు దొరకని ఫీలింగ్ కలుగుతుంటాం అన్నమాట. అంత బాగా చాలా జెన్యూన్ చెప్తున్నా. సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా తెలుగుడిగా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇలాంటి సినిమాలు నిజంగా ఒక మా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అన్న మంచి సినిమా చేశాడు. రాజమౌళి చూసాడు అన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా ఈ సినిమా ఏదో చిన్న వ్యక్తి తీసిన ఫీలింగ్ కాలేదు. ఒక బోయపాటి సినిమా, ఒక రాజమౌళి సినిమా ఫీలింగ్ కలిగింది. అంత బాగుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అవుతున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పోసాని పర్ఫార్మెన్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ ఒక్క సీన్స్ ఉంటాయి పోయా. నిజంగా బాలబాబు దాటిపోయిన ఫైట్ సీన్స్ లేదు, చాలా బాగుంది. ప్రతి సీన్ బాగుందన్న. ప్రతి ఇంటికి కావాలి కరెంట్ ఈ సినిమాలో ఉంది. మంచి కంటెంట్, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం, వాషింగ్ పౌడర్ సినిమా చూడిపోతుంది మీ కర్మ. నిజంగా ప్రతి ఒక్క బాగా ఉంది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క రాసి పెట్టుకోండి. సినిమా చాలా బాగుంది. అహో విక్రమార్క డీటర్ పర్ఫార్మెన్స్, బాలీవుడ్కి మన టాలీవుడ్ కంటెంట్ అనేది ఈరోజు స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ఒక్క సన్నివేశం డైరెక్టర్ త్రికోటి గారు చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రతి ఒక్క యాక్షన్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా స్క్రీన్ ప్లే లైనప్ కూడా మదర్ సెంటిమెంట్తో ఈ సినిమాని ఒక తల్లి అంబిషన్ని కొడుకి ఎలా జస్టిఫికేషన్ చేశాడన్న ఒక కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఛత్రపతి శివాజీ గురించి మనకు తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఆయన ఇంప్రెషన్ చేసుకొని మన దేవ్ మనకు మగధీరాలో విలన్ క్యారెక్టర్ చేశాడు, కానీ ఎన్నో విలన్ క్యారెక్టర్లు చేశాడు. ఈ సినిమా ఫుల్ లెంత్గా హీరో కింద ఇంట్రడ్యూసింగ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయ్యి ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి, కంటెంట్ ఉన్న పర్సన్స్కి ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అయ్యే విధానంగా అహో విక్రమార్క. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఆసమ్ అని చెప్పాలి. మ్యూజిక్ రవి బున్సారా, కేజీఎఫ్, సలార్, హ్యాట్రిక్ థర్డ్ మూవీ అహో విక్రమార్క. సో ఫోటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆసమ్ అని ఇచ్చే విధంగా హాలీవుడ్ రేంజ్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కన్వెంట్ ఇచ్చే మూవీ లవర్స్కి ఒక మంచి స్టఫ్ ఉన్న మూవీ. హాయ్ బ్రో, జస్ట్ నో కంప్లీటెడ్ వాచింగ్ ద ఫిలిం అహో విక్రమార్క. మూవీ సూపర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ ఉంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషన్ ఉంది. సూపర్గా బ్యాలెన్స్ చేశారు. మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది, స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. కొంచెం కేజీఎఫ్ ఫ్లేవర్ కలిసినా సరే చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా. అండ్ హైలైట్ ఏంటంటే దేవ్ గారు పర్ఫార్మెన్స్ హైలైట్. ఇప్పటివరకు విలన్గా చూసాము, ఇప్పుడైతే హీరోగా సూపర్ చేశారు. రవి బస్రూర్ మ్యూజిక్ హైలైట్ బ్రో. అండ్ మదర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ ఉంటుంది మొత్తం, ఇంకా కన్నీళ్ళు కన్ఫర్మ్ పెట్టుకుంటారు, అంత బాగా తీశారు. అండ్ కొంచెం మిక్స్ ఉన్నా సరే సూపర్ ఉంది బ్రో. విక్రమార్క ఇప్పుడు చూడడం జరిగిందన్న, చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే దీంట్లో మగధీరలో ఏమంటారు విలన్గా చేసిన
దేవ్గిల్ గారు మాత్రం అసలు విలన్గా చూసినాం కానీ ఈ మూవీలో మాత్రం ఒక హీరో మెటీరియల్ అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పేట త్రికోటి గారు డైరెక్షన్ మాత్రం అసలు ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారు శిష్యుడు అనిపించుకున్నారన్న. ఆ విజువల్స్ పరంగా మాత్రము, ఆ టేకింగ్ అయినా సరే, ఆ డైలాగ్స్ అయినా సరే, అమ్మ సెంటిమెంట్ అయినా సరే, మళ్ళీ లవ్ సీన్స్ అయినా సరే, మళ్ళీ హీరో ఎలివేషన్ సీన్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ కవర్ చేసిండు ఈ మూవీలో. కామెడీ అయినా సరే, మనం బిత్తిరి సత్తితో కామెడీ చేయించిండు. ఎవ్రీథింగ్ అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసిండు ఏమంటారు త్రికోటి గారు. సార్ చాలా బాగా చేసారు సార్. ఇంకో ఇలాంటి ఫిలిమ్స్ మీ దగ్గర నుంచి, మీ తరపు నుంచి రావాలని కోరుకుంటున్నా. మెయిన్ థింగ్ దీంట్లో 50% హీరో ఏమంటారు డైరెక్టర్ అయితే, ఇంకో 50% రవి బసూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము. దీంట్లో అసుర క్యారెక్టర్ అని ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మన బాహుబలిలో విలన్ క్యారెక్టర్, బీజిఎమ్స్, ప్రతి ఒక్క విలన్కి, ప్రతి ఒక్క హీరోకి, ప్రతి ఒక్క లవ్ సీన్స్కి, ప్రతి ఒక్కరికి వేరే వేరే బీజిఎమ్స్, అంటే బీజిఎమ్స్ కూడా ఫ్యాన్ అయిపోయేటట్టు ఇచ్చేసి రవి బసూర్ గారు హ్యాట్స్ ఆఫ్. కేజీఎఫ్కి తగ్గకుండా ఇచ్చిండు ఈ మూవీ. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూడదాకా. ఒక వల్గారిటీ లేదు, జస్ట్ అమ్మ సెంటిమెంట్, మన యాక్షన్ సీన్స్, లవ్ సీన్స్ కొంచెం పెట్టేసి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా మన క్లీన్గా ఇచ్చేసిండు మన త్రికోటి గారు. డైరెక్షన్ పరంగా మాత్రం రాజమౌళి గారు శిష్యులు అనిపించుకున్నారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ ఇంత జల్లు వచ్చింది అనిపించింది. మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రము శివాజీ మహారాజ్ని చూపెట్టడం అసలు నాకు గూస్ బంప్స్. ఆ సీన్ అయితే అసలు ఆ ఫైట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ ఎండింగ్ ఫైట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. కంపల్సరీ వచ్చి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. అహో విక్రమార్క బాగుంది అన్న. భాషలు అంతా బాగుంది. విలన్ లాగైతే ఎట్లా అటాక్ చేసిండో హీరో గిట్లా చాలా బాగా చేసిండు. విలన్లో ఎట్లా చూపిస్తాడో హీరో గిట్లా ఇంకా చాలా ఎనర్జీ పంపిస్తుంది. సాంగ్స్ ఒక ఫైట్ ఉంటే బాగుండేది. హీరో ఫైట్స్ కూడా అంతా బాగుంది. మూవీ చాలా బాగుంది. సినిమా చాలా బాగుందన్న. ఇది లాస్ట్ సీక్వెన్స్ ఫైట్ ఉంది కదా, ఆ ఫైట్లో అయితే ఒక విలన్ని చూస్తున్నట్టు మాకు అనిపిస్తలేదు, ఒక హీరోని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి మూవీస్ కూడా తీయాలి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కోటి గారు ఉన్నారు కదా, కోటి గారు అయితే చాలా బాగా మంచి మూవీ తీశారు. ఇంకొకటి మహాదేవ్ ఉన్నారు కదా, హీరో దేవుడు అయితే అసలు వేరే లెవెల్. కాంబినేషన్ అయితే మామూలు లేదు. అసలు లాస్ట్ ఫైట్ అయితే అసలు వేరే లెవెల్. అసలు దీని గురించి, లాస్ట్ ఫైట్ గురించి అయితే చచ్చిపోవచ్చు భయ్యా, ఖచ్చితంగా చెప్తున్నా. 100% బ్లాక్ బస్టర్ ఇది. ఈ సినిమాతో పక్కా హీరో చెప్తున్నా కదా, పక్కా హీరో. ఒకప్పుడు గోపిచంద్, ఇప్పుడు దేవ్, ఇప్పుడు మహాదేవ్.